అమ్మ మరి 4వ రోజు పాటించాల్సిన నియమాలేంటంటారు? 4వ రోజు తలస్నానం చేయాలి. సూర్యోదయం అయ్యాక చేయాలి. సూర్యోదయం అయ్యాక కూడా ఎలాగంటే స్నానం అయిపోయిన తర్వాత ఒక పసుపు ఉండను మింగటం, తర్వాత ఆఖరిగా చేసేటువంటి నీళ్ళల్లో పసుపు వేసుకుని స్నానం చేయడం మంచిది. ఇది ఆధ్యాత్మికతకి శుద్ధి అంటారు. కానీ సైంటిఫిక్గా చూసినా కూడా వీళ్ళ మీద ఉండేటువంటి బ్యాక్టీరియా కానీ యాంటీసెప్టిక్గా ఉండడం, దీనివల్ల వీళ్ళకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా, ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు, ఇన్ఫెక్షన్ రాకుండా అది కాపాడుతుంది. అలా స్నానం చేసిన తర్వాత మొట్టమొదటిగా సూర్యుడికి నమస్కారం చేసుకోవాలి. సూర్య నమస్కారం చేసుకున్న తర్వాత మాత్రమే పసిపిల్లలను తాకడం కానీ ఎవరిని చూడడం కానీ చేయాలి అని శాస్త్రం చెప్తోంది. అలాగే మరి 5వ రోజు పాటించాల్సిన నియమాలు ఏంటంటారు? 5వ రోజు 4వ రోజు ఏమిటి అంటే ఆ రోజు ఇంట్లోకి వచ్చి అన్ని తాకినా కూడా పూజాదికలు కానీ దేవుణ్ణి కానీ తాకకూడదు. దేవాలయాల్లోకి వెళ్ళకూడదు. వ్రతాలు పూజలు చేయకూడదు. మహిళలాగా దూరం కూర్చునే అవసరం లేదు, కానీ దేవుడికి సంబంధించినటువంటివి కూడా చేయకూడదు. 5వ రోజు తెల్లవారుజామున సూర్యోదయం కాకుండానే లేచి అభ్యంగన స్నానం చేయాలి. చేసిన తర్వాత ఏమిటంటే అప్పుడు మానసికంగా ఏదైనా పూజ, స్తోత్రం, జపం, మంత్రం చేసుకోవడానికి అర్హులవుతారు. కానీ ఋతుస్రావం అవుతున్నన్ని రోజులు కూడా దేవాలయంలోకి వెళ్ళటం కానీ, నదీ స్నానాలు చేయటం కానీ, దేవతా విగ్రహాన్ని ముట్టుకోవడం లాంటివి మాత్రం చేయకూడదు. అలాగే బంతి భోజనంలో ఏమేమి ఉండాలంటారు? బంతి భోజనంలో సాధారణంగా ఏం పెడతారు? బంతి భోజనం అనేటువంటిది 5వ రోజు చేస్తూ ఉంటారు. కొంతమంది 4వ రోజు చేస్తుంటారు. సాధారణంగా 5వ రోజు చేస్తారు. కొంతమంది 9వ రోజు చేస్తుంటారు. వాళ్ళ వర్గాల్ని అనుసరించి వాళ్ళకు ఉండే ప్రాంతీయ ఆచారాన్ని బట్టి చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ బంతి భోజనంలో ముఖ్యంగా అట్లు పెడుతూ ఉంటారు. అట్లేమిటి అంటే మినప్పప్పు పోషక పదార్థం, మనం ఎదురు కూడా చెప్పుకున్నాం కదా, బియ్యము నానిన వాటిలో చలవ చేసే గుణం ఉంటుందన్నమాట. అంటే ఆ గర్భానికి వాళ్ళకి చలవ చేసేలాగా, వేడి చేయకుండా ఉండేలాగా ఉండేటువంటివి పెడతారు. అలా పదుగురికి పంచుతారు. ఆ రోజు పాయసం పెట్టడం, ఆ తర్వాత అట్లు పెట్టడం, తర్వాత చిమ్మిలి, చలివిడి అనేది పెడతారు. ఇవి దేనికి సంకేతం తెలుసా? మనం అస్తమానం నువ్వులంటే భయపడిపోతున్నాం. ప్రతి ఇంటా కూడా మరి అమ్మాయి పెద్ద మనిషి అయితే చిమ్మిలి పెడుతున్నారా? పెట్టడం లేదా? శనిని భయపడుతున్నారా? లేదు కదా. అది ఏమిటంటే దానిలో ఈస్ట్రోజన్ ఉంటుంది కాబట్టి ఆ పిల్లలకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లేకుండా ఉండాలని చెప్పేసి నువ్వులతో బెల్లం కలిపి చిమిరి చేసి పెడతారు. అది వేడి చేయకుండా ఉండడం కోసం బియ్యం నానబెట్టి చలివిడి చేసి పెడతారు. అంటే ఆయుర్వేద ప్రకారంగా ఏమిటంటే ఏదైనా కూడా అనుపానం లేకుండా తినరనమాట. సమంగా చేస్తుంది, వేడి చేయకుండా ఉంటుందని చెప్పేసి ఆ రెండింటిని పెడతారు. అందరికీ పదుగురికి పంచుతారు. అమ్మాయి చేత కూడా అందరికీ ఇప్పిస్తారు. అలాగే ప్రథమ రజస్వలప్పుడే కాకుండా రెగ్యులర్గా ఇలా ఋతుక్రమం వచ్చినప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలంటారమ్మా? ఎలాంటి నియమాలు పాటించాలి అంటే దూరం కూర్చోవడం మంచిది. పూర్వకాలం అన్ని వర్గాల వాళ్ళు కూడా దూరంగానే ఉండేవాళ్ళు, ఇంట్లో కలిసేవాళ్ళు కాదు. అగ్నిని వెలిగించకూడదు, పొయ్యి వెలిగించకూడదు, ఇలాంటి నియమాలు పాటించాలి. ఆ తర్వాత ఏమిటంటే అప్పుడు ఆహార నియమాలు ఎప్పుడు కూడా ప్రథమ రజస్సులు ఎప్పుడు కాకుండా ఆహార నియమాలు కూడా పాటించాలి. బ్రహ్మచర్యంగా ఉండటం మంచిది. మాంసాహారం తినకుండా ఉంటే మంచిది. అలాగే ఋతుక్రమంలో ఉన్నప్పుడు వంట చేయొచ్చు అంటారా? అది ఒక మహాయజ్ఞం, ఇల్లాలు చేసే ఒక యజ్ఞం, నిత్య యజ్ఞ కార్యక్రమం, నిత్య అగ్నిహోత్రం అంటారు. అందుకని మరి అగ్నిహోత్రాన్ని వెలిగిస్తే దోషం కదా. అందుకని అందులో ఇంట్లో దేవతా నివేదన చేస్తుంటాం, పిల్లలకి పెడుతుంటాం, మనకంటే పెద్దవాళ్ళకి పెడుతుంటాం, భర్తకి పెడుతుంటాం. అందరూ అంతో కొంత ఏదో పూజ అది చేసుకుంటూ ఉంటారు. అలా చేసుకునేటువంటి వాళ్ళకి ఋతుక్రమంలో ఉన్నప్పుడు అగ్నిహోత్రం మీద అంటే పొయ్యి వెలిగించి వంట చేయడం మహాదోషం. అలా చేయకూడదు. ఋతుక్రమంలో ఉన్నప్పుడు వంట చేస్తే ఎలాంటి దోషాలు వచ్చే అవకాశాలు ఉంటాయంటారు? ఎలాంటి దోషాలు వస్తాయంటే అగ్నిహోత్రాన్ని ముట్టుకుంటే ఎలా అగ్ని ఏం చేస్తుంది? కాల్చేస్తుంది కదా. అంటే వెంటనే అదేదో పేలిపోయి మనం అక్కడ కాలిపోతాం అని అక్కడ అర్థం కాదు. దానివల్ల వచ్చేటువంటి దోషాలు కూడా అదే విధంగా ఉంటాయి మనకి. అలాగే అమ్మ, మనకి ఋతుక్రమాలకు సంబంధించి, ఋతు దోషాలకి సంబంధించి కొన్ని ఉత్తరాలు వచ్చాయమ్మా, అవి చదువుతాను నేను. మనకి ఉత్తరం ముంబై నుంచి రాస్తున్నారమ్మా రాధిక గారు. మా అమ్మాయికి పెళ్లి ముహూర్తం పెట్టాం. అప్పుడు పీరియడ్స్ టైం ఉందని టాబ్లెట్స్ వాడింది. అయినా పెళ్లికి ముందు రోజు పీరియడ్స్ వచ్చేసాయి. పెళ్లి ఏర్పాట్లకు లక్షలు ఖర్చు అయిందని ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసేసాం. మా అమ్మాయికి మెంటల్లీ డిసేబుల్గా ఉన్న అమ్మాయి పుట్టింది. ఇప్పుడు బాధ వేసినప్పుడు ఏం చేయాలో తెలియక తల గోడకు వేసి కొట్టుకుంటున్నాం. మేము ఏం చేయాలి, ఎలాంటి శాంతులు చేసుకోవాలి అంటున్నారు. వివాహానికి అత్యంత ముఖ్యమైనటువంటిది ఏంటిది? ప్రధాన హోమం చేయడం, గౌరీ పూజ చేయటం. మరి ఈ రెండు రజస్సుల ఋతుక్రమంలో చేయవచ్చా?